వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని పట్వారిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారి ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ దమ్మపేట మండల మాజీ అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ మరి ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శాసనసభ్యులకు కూడా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. జై తెలంగాణ. నాకు ఇచ్చింది ఒక్క నిమిషం, నేను చెప్పడానికి కూడా లేదు. తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నాం. ఇది ఎవరో ఉద్యమాలు చేస్తేనో మరి నిరసన చేస్తేనో వచ్చింది కాదు. కొందరు చెప్పుకుంటా ఉన్నారు ఇది నేను తీసుకొచ్చాను అని. ఎవరు తీసుకురావడానికి లేదు. ఇది సోనియమ్మ ఇచ్చినటువంటి కానుక. మనకి ఆంధ్రాలో నలిగిపోతున్నామని, తెలంగాణ ప్రజలు సస్యశ్యామలం కావాలని, నిధులు, నియామకాలు, నీళ్లు వాళ్ళే అనుభవించాలని, ఎవరి సొత్తు కానిది ఇది తెలంగాణ సొత్తు, తెలంగాణ బిడ్డలే అనుభవించాలని, తెలంగాణలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు 1200 మంది బలిదానం చేస్తూ వచ్చినటువంటి తెలంగాణ ఇది ఎవరిచ్చింది కాదు. దీనికి ఎన్నటి ఉండి మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మనందరం కూడా ఎన్నటి ఉందా. మరి ఇప్పటివరకు మనం చూసాం 10 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో చేసింది. ఇది సవాలుగా, గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు అయిపోయింది, ఏమీ లేవు, పథకాలు మరి సగమే అవుతుంది అని. సగం కాదు, ఇది పూర్తిగా అవుతుంది. చెప్పిన దానికంటే ఎక్కువగా చేయగలిగినటువంటి దమ్ము కాంగ్రెస్ పార్టీ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆ పథకాలన్నీ కూడా మన శాసనసభ్యులు ముందుకు తీసుకెళ్ళడానికి 119 ఉన్నటువంటి మరి శాసన మండలిలో అన్నిటికంటే మింగంటి, అన్నిటికంటే ముందుగా, అన్నిటికంటే దూకుడుగా తీసుకెళ్తున్నటువంటి నియోజకవర్గం మన అశ్వారావుపేట నియోజకవర్గం. దూకుడుగా ఆలోచన చేసి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారికి మనం అండదండలుగా ఉంటే ఈ యొక్క అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. అధికారులు కూడా మనందరికి కూడా సహకరిస్తూ ఉన్నారు. నియోజకవర్గం ముందుకెళ్తా ఉంది. ఇది చూసి తట్టుకోలేనటువంటి ప్రతిపక్షాలకు కళ్ళగొట్టి లేనిపోని అబండాలు వేస్తా ఉన్నారు. అవి వాస్తవాలు కాదు. మనం ముందుకు వెళ్తాం. రాబోతున్నటువంటి ఇలాగ దుమ్మరాజు రాంబాబు గారు చెప్పారు, రాబోతున్నటువంటి మరి ఆ కాలం కూడా ఉంది. కాబట్టి మరొకసారి నేను ఒక్క మాట చెప్పాలి. ఈ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి మీ అందరికీ తెలుసు. శ్రీకాంతాచారి ఒక వ్యక్తికి చిన్న ఒంటి మీద రవ్వ పడితేనే మంట పుడుతుంది, తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అట్లాంటి పరిస్థితిలో సంబంధం లేకపోయినా తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు, చదువుకొని కూలి పని చేసుకుంటున్నారు, చదువుకొని బర్రెలు రాసుకుంటున్నారు. తెలంగాణ గవర్నమెంట్ గొర్రెలిచ్చి గొర్రెలు రాపిస్తుంది. ఇట్లా కాదు, తెలంగాణ చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలని చెప్పి బలిదానం చేసుకున్నటువంటి వారు శ్రీకాంతాచారి. అట్లాంటి వాళ్ళు వదిలి నేను నిమ్మరసం తాగాను, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను దీక్ష చేశాను, నేను చేస్తేనే తెలంగాణ వచ్చింది అంటే అది మూర్ఖత్వం. సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ ఇది. జై సోనియమ్మ. మీ అందరికీ నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.